फोन दे। रवैया देखें आप, फोन दे। ये देखिए। बनाओ, मेरा गला दबाया। मैंने कुछ नहीं करा, ये तो जो बोली वीडियो। फोन दे। देखो। फोन दे। हाँ देखो। फोन दे। हाँ दो। రెప్పపాటులో మీరు సైలెంట్గా ఉన్న తప్పు మీ వైఫ్దే అయినా మీ వైఫ్ మీ పైన 498A డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, తర్వాత BNS, తర్వాత క్రూయల్టీ, ఈ సెక్షన్స్ కింద మీ పైన కేసు అనేది నమోదు చేయొచ్చు. అంటే అది సో మీరు ఇమీడియట్గా ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఇటువంటి క్రాస్ ఎఫ్ఐఆర్స్ నుంచి, ఇటువంటి కేసెస్ నుంచి తప్పించుకోగలరు. మీ వైఫ్ కూడా ఈ వీడియోలో లాగా ఒక గ్లాస్ తీసుకునో, లేకపోతే ఒక విండో తీసుకునో, లేకపోతే ఏదైనా ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకునో మిమ్మల్ని గాయపరచడానికి కానివ్వండి, లేదా మిమ్మల్ని హర్ట్ చేయడానికి కానివ్వండి, దేనికోసం కేవలం మీరు తన ఫోన్ చెక్ చేస్తున్నారనో, లేకపోతే సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తున్నారనో, దీనికోసం తను కనుక మిమ్మల్ని హామ్ చేయడానికి చూస్తే ఇమ్మీడియట్గా మీరు క్రాస్ కేసెస్ నుంచి తప్పించుకోవడం మీరేం చేయాలంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ తన పైన చెయ్యి కానివ్వండి, తనను తొయ్యడం కానివ్వండి చేయొద్దండి. ఎటువంటి సినారియో క్రియేట్ చేస్తుందో లేదా ఎటువంటి యాక్షన్స్ చేస్తుందో ఇమ్మీడియట్గా మొత్తం కూడా వీడియో అనేది రికార్డ్ చేయండి. అండ్ బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఇమీడియట్గా 100కి డైల్ చేసి ఆ ఇంటిలోని బయటికి వచ్చేయండి. సో ఈ 4 స్టెప్స్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్, పోలీస్ స్టేషన్లో మీరు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసినట్టు జనరల్ డైరీలో ఎంట్రీ అవుతుంది. సో క్రాస్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ అవ్వకుండా ఉండేటట్టుగా పాజిటివ్ కార్నర్ అనేది మీ సైడ్ ఉంటుంది. అండ్ మీరు ఇటువంటి పనులు అస్సలు చేయొద్దు. ఏంటి, మీ వైఫ్ని ఒకే రూమ్లో లాక్ చేసి పెట్టడం కానివ్వండి, తనను తొయ్యడం కానివ్వండి, తనను కొట్టడం కానివ్వండి, తనతో గట్టిగా ఆర్గ్యూ చేయడం కానివ్వండి, లేకపోతే తనని కంప్లైంట్ చేస్తాను నీ మీద అని తనను బెదిరించడం కానివ్వండి. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే తనకి మీరే ఒక ఐడియా ఇచ్చి నేను ఇది చేస్తున్నానని తనే ఇమీడియట్గా తన బట్టలు చించుకొనో లేకపోతే ఏదో ఒకటి చేసి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నిటిని న్యూట్రలైజ్ చేస్తూ ఫస్ట్ మీరు 100కి డయల్ చేసి ఆ రూమ్లో బయటకు వచ్చి అక్కడ జరిగిన దానంతా ఆ వీడియో షూట్ చేసుకుని వచ్చిన పోలీసుకి మెన్షన్ చేయడం వల్ల జనరల్ డైరీలో ఎంట్రీ అవుతుంది.